హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మనం వ్లాగ్ లో అయితే ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇంకా బయటైతే ఇంకా కసువైతే ఇంకా దుబ్బుదామని అయితే అనుకున్నాను. కానీ ఇంకా పుల్ల పరకకైతే ఇంకా చాలా ఎక్కువ అంటే దుగ్గడానికి అసలు రావట్లేదు. అందుకనేసి అయితే కొంచెం కట్ చేస్తాను అనమాట. కొడుకులతో అయితే ఇక్కడ కట్ చేయాలని చెప్పేసి కొట్టాలనుకుంటున్నా కూడా అలా సరిగ్గా ప్లేస్ లేదనమాట. అందుకే అక్కడ ఇక్కడ తిరుగుతున్నా. ఇప్పుడైతే ఇంకా మంచి ప్లేస్ అయితే దొరికింది. అందుకే ఇంకా ఈ పుల్లల పరకని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే పుల్లల పరక కొన అంచులు అనేటివి బాగా కట్ చేస్తే కసువు బాగా దుబ్బడానికి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా కసువు దుబ్బుతున్నా చూడండి. ఇంకైతే చాలా బాగా వచ్చింది కదా ఇట్లా నేను నొక్కుతున్నప్పుడు. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, అందుకనేసి అయితే ఇంకా కసువు నూపుతూ ఉన్నాను అనమాట. ఇంకా చాలా ఇది పక్కన అంతా పని వర్క్ జరిగిందనమాట. ఇంకా సిమెంట్ అంతా కూడా పడింది. ఇంకా వాళ్ళ పని అయిపోయేంత వరకు నేనైతే ఇంకా కసువు అయితే ఇంకా నూకలేదనమాట. ఎందుకు నూకలేదు అంటే ఇంకా అంతా గలీజ్ పడుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా చాలా రోజులు అయితే బయట నూకలేదు. అందుకనేసి అయితే ఇంకా చాలా కసువు అయితే పడింది. అందుకనే అండి నేనైతే ఇప్పుడైతే కసువు నూకుతున్నా చూడండి. లేదంటే ఇక్కడ చాలా నీట్ గా పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయలేదు అని చెప్పేసి అయితే ఇంకా మేము వదిలేసినాం అనమాట. ఇంకైతే ఇప్పుడు నేనైతే ఇంకా కసువు అయితే నూపుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లేస్తూనే ఫస్ట్ నాకు కసువు దెబ్బ బుద్ధి ఉంది. బయట చాలా రోజులైంది నూకనేసి అయితే ఇంకా నూపుతాను అనమాట. ఇంకా మొన్నటితో ఇంకా 2 రోజులు అయిందనమాట వాళ్ళ పని అయిపోయి. ఇంకా ఏమంటే నీళ్లు చల్లుకుంటూ ఉన్నారనమాట. అంతా చిట్టడి అవుతుందని చెప్పేసి అయితే ఇంకా నేను కసువు దెబ్బట్లేదు. ఇప్పుడైతే ఈ రోజు అయితే ఇంకా నేను కసువు అయితే దెబ్బతున్నా. ఇంకా చాలా మంది ఆడవాళ్ళు అయితే ఇట్లనే బరువు పని చేసుకుంటూ ఉండాలన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా అసలు ఫస్ట్ అయితే ఇంకా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా పొద్దున్నే మనం కసువు నూక్కోవాలన్నమాట. అదే మన ఆడవాళ్ళ లక్షణం అన్నమాట. ఇంటికి మహాలక్ష్మి కూడా అట్లనే వస్తుంది. మనం ఎండ పడేంత వరకు లేకుండా కసువు దొబ్బకుండా ఉంటే మనం ఆ రోజంతా బద్దకస్తుల్లాగా ఉండి ఏం పని చేసుకోలేమన్నమాట. లేస్తూనే మనం ఏదో ఒక పని చేసుకుంటే బాగా యాక్టివ్ గా అన్ని పనులు కూడా చేసుకుంటాము. ఇప్పుడైతే ఇంకా నాకు బయట దొబ్బడం అయితే అయిపోయింది. ఇంట్లో నూపుతాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ బయట నూపినానంటే ఇంకా ఇంట్లో అనేది సామాన్లు ఇంకా అన్ని బయట లేదు. ఇంకా పొద్దున్నే వాతావరణం కూడా బాగా చల్లగా ఉందని చెప్పేసి ఇంకా ఫస్ట్ నేనైతే ఇంకా బయట నూకేసిన. ఇప్పుడు సామాన్లు మొత్తం బయటకి వేసేసి ఇంట్లో అయితే కసువన్నీ నూకేస్తాను అనమాట. కరివేపాకు మొత్తం కవర్లో ఉన్నది, మొత్తం అంతా కింద పడేసిన రాజు ఇంకా ఎందుకు తీసుకోలేను అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా కసువు అయితే దొబ్బుతున్నా చూడండి. ఇంకంతా ఇట్లా దొబ్బేస్తాను అనమాట. ఇంకా ఇది అనమాట ఇంకా నా సింపుల్ లైఫ్ మా ఇంట్లో ఇట్లా ఉంటుంది. ఇంకా మేము అంటే ఇంకా ఈ ఇంట్లో అయితే మేము పూజలు అవన్నీ ఏమి చేసుకోమన్నమాట. ఊరిక మేము ఉండి ఇంకా మొత్తం మా కొత్త ఇంట్లోనే ఇంకా పూజ అవన్నీ చేస్తామన్నమాట. ఇక్కడ ఊరిక మేము ఉంటాము. ఇక్కడ వండుకొని తినడం ఏదన్నా ఇంకా మొత్తం ఇక్కడే ఉంటాం. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటాము. ఇంకా పూజ చేసే రోజు ఒక్కటి ఇంకా అక్కడ ఉంటాం. లేదంటే మా ఇంటికి ఎవరైనా వచ్చినారనుకో ఆ ఇంట్లో ఉంటారనమాట. ఇంకా 2 ఇంట్లలోనూ మేము అడ్జస్ట్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఇంకా ఆ ఇంట్లో మేము ఇంకా బాత్రూమ్ అవన్నీ ఏం కట్టించుకోలేదు కదా, మేము అక్కడే ఉన్నాం అనుకో అవన్నీ లేవు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పేసి ఇంక ఇల్లు కూడా వదిలిబుద్ధి కాదనమాట. మాకైతే ఇంక ఇది బాడిగిల్లు అయినా మేము సొంత ఇల్లు లాగా ఫీల్ అవుతాము. మాకు చాలా బాగా అర్చించింది అనమాట ఈ ఇల్లు అయితే. ఎప్పుడే కానీ మేము బాడిగింట్లో ఉన్నామని అయితే ఇంట్లో ఎప్పుడు ఫీల్ కాలేదు, సొంత ఇల్లు లాగే ఫీల్ అయినాము. ఇప్పుడైతే ఇంకా రాజు లోపల కసువు దొబ్బడం అయితే అయిపోయింది. ఇంకా మంచం అయితే ఇంట్లోకి వేసుకుంటున్నాం. మేమైతే ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా ఇంట్లోకి అయితే మంచం లేకుండా ఉండే, ఎందుకంటే పట్ట అల్లి లేదనమాట ఇంకా నవారు. అందుకనేసి అయితే ఇంకా ఇంట్లో మంచం వేసుకోలేదు. ఇంకా మళ్ళా మొన్న అల్లిచ్చినాము తిన్నాళ్ళు ముందరనమాట. అది ఇప్పుడు బయట వేస్తే ఎండలకి ఇది అవుతుందని ఇంక ఇంట్లోనే వేసుకుంటున్నాము. ఇబ్బంది అయినా కూడా ఇరుకాటమైనా కూడా ఇంట్లోనే వేసుకుంటున్నాం. నేనైతే ఇంకా ఏం చేయాలనుకుంటున్నానంటే కంచి బట్టని ఇంకా 2 పీసులు చేసి ఇంకా వాకిట్లో వేద్దామా అని అనుకుంటున్నా. ఇది మొత్తం అట్లనే వేసేసింది అట్లయితే. అది అంత పెద్దగా ఉంది కదా, తేమ పీల్చుకోకుండా అనమాట. అందుకే ఇట్లయితే కాదని చెప్పేసి అయితే నేను కట్ చేస్తాను చూడండి.
ఇంకా దీని మీద అంటే ఇంకా ఉంటాయి కదా, ఏమంటారు, కర్బూజాలో విత్తనాలు ఉంటాయి కదా, కర్బూజా విత్తనాలు, అవి అయితే దీంట్లో తీసిందనమాట దీంతో నుంచి. అందుకే ఇది కొంచెం గలీజ్గా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కట్ చేసి ఒకసారి నీళ్ళల్లో అయితే ఇంకా ఉతికేసి, ఇట్లా ఉతకడం అంటే కాదు, నీళ్ళలో దేవేస్తే అది బాగా ఉంటుంది గలీజ్గా లేకుండా. ఇప్పుడైతే పంటలు తుడిచేసినాను ఇంట్లో, ఇంకా బయట అన్ని కడుపు మంటని బొట్లు అయితే ఇంకా పెట్టేస్తున్నా. ఇంకా నేనైతే ఇంకా చూడండి కడుపు మంట అయితే ఇంకా పసుపు రాస్తాను ఇంకా ద్వారకాలకి అయితే. ఇలా రోజు పసుపు రాసుకుంటాం అనమాట. ఇంకా నేను ఇంకా ఊరికి వెళ్ళినా కట్టి ఈ మధ్య పట్టించుకోకున్నాను, లేకుంటే ఇంకా నాకు గడప అయితే ఖచ్చితంగా పసుపుతో ఉండాలన్నమాట. చాలా వీడియోలలోనూ చూసే ఉండింటారు, ఎప్పుడన్నా చూడు మా గడప పసుపుతోనే ఉంటుంది. ఇంకా ఈ మధ్య నేను పట్టించుకోకున్నాను అనమాట. ఊరి నుంచి వచ్చిన కాడ నుంచి కొంచెం బద్దకస్తురాలు అయినాను. ఇంకైతే ఈ రోజు అయితే ఇంక లేట్ కాదని చెప్పేసి అయితే ఇంక ఈరోజు సండే కదా, ఇంకా మార్నింగే లేచి అసలు దుబ్బేసి బండలు రెడీ చేసినాను. ఇంక ఇప్పుడు బయట కూడా అయిపోయింది, ఇంకా ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు వేస్తాను ఇంట్లో, నేను పూజ చేయకపోయినా కూడా ఇట్లా రోజు గడపకు బొట్లు పెట్టి ముగ్గు అయితే ఖచ్చితంగా వేస్తాను అనమాట. ఫస్ట్ నేను మొత్తం చేసినాను, ముగ్గు పిండి అయిపోయింది. అందుకే ప్రదీప్ తెచ్చేలోపు బండలన్నీ ఆరిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే అలా తీర్చాను అనమాట. ఇంకా రాజు అయితే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాడు. నేనైతే ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో మా చిన్నమ్మ వచ్చింది. మా చిన్నమ్మ కొత్తిమీర ఉందమ్మా అని వచ్చింది అనమాట. నేనైతే ఇంకా ముగ్గులో బిజీగా ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా సండే చికెన్ అట్లా ఇంకా ఏం తెచ్చుకోలేదు. మార్నింగ్ ఇంకా కొంచెం లేట్ అవుతాడని చెప్పి ఇంకేం తెచ్చుకునేలా, నేను పొద్దున్నే తెస్తానని చెప్పి మా చిన్నమ్మ కొత్తిమీర కోసం వచ్చింది. లేచిన్నమ్మ అని చెప్పుకుంటూ నేనైతే ఇంకా ముగ్గు వేస్తాను అనమాట. ముగ్గు వేస్తాంటే మా చిన్నమ్మ మీకు వీడియోలో కనిపించలేదు కానీ నాకు ఇటు సైడ్ కూర్చొని ఉంది, మీరు చూస్తానే ఉంది. మా చిన్నమ్మ చూస్తుంటే నాకు ముగ్గు అన్ని సొటలు పోతాయి, సొటలు పోతున్నాయని నేను మొత్తం చిన్నమ్మని పట్టించాను. చూసినా అందుకే నా ముగ్గు బారలేదంటే పాప మా చిన్నమ్మ ఏం చెప్తుంది, కానీ నేను ఇట్లా అంటున్నాను. కానీ కొంచెం గీతలు కొంచెం చిన్న గీతుంటే బాగుండేమో, కళ్ళ పెద్ద వచ్చేసింది, కానీ బాగుంది ముగ్గు. నేనేమో ఇప్పుడు ఇంత బాగా చేస్తాను, అది కొద్దిసేపే ఉంటుందండి. మళ్ళా తర్వాత మా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, మా బావ కొడుకులు అంతా ఇంకా పిల్లలు వస్తూనే ఉంటారు. ఇంకా ముగ్గు కొద్దిసేపు కూడా ఉన్నియరు. నా సంతోషం కోసం పొద్దున పుట్ల ఇట్లా వేసుకుంటాను అంతే, తర్వాత అయితే అస్సలు ఉన్నియరు అనమాట. ఇంకా ఇట్లా వేసేస్తున్నాను నేనైతే ఇంకా ముగ్గు. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదు. సండే కాబట్టి టిఫిన్ చేసుకుంటాము. ఇంకా సండే కాకపోతే డైరెక్ట్ ఏదో ఒకటి ఇంకా పప్పన్నము ఏదో ఇంకా కర్రీతోనే ఇంకా చేసేసుకుంటాం అనమాట. ఇంకా టిఫిన్లు ఏంటి ఉండవు, ఇంకా ఎందుకంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇంకా టిఫిన్ తినేసి అయితే ఇంకా డ్యూటీ చేయకూడదని చెప్పేసి అయితే డైరెక్ట్ చేస్తాను. సండే ఇంటికాడ ఉంటారు ఒక పూట అని ఇంకా టిఫిన్ చేద్దాంలో అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉప్మా చేద్దామా ఏం అనుకుంటున్నాము, లేదంటే ఉప్మాను మన ఆంధ్ర స్టైల్ చూడు మా చిన్నమ్మ 9 ఇస్తాండి, ఇల్లు ఇస్తున్నాడు కదా నా అల్లుడు అంటాను. సరే అవును అంటున్నా నేనైతే. నేర్చుకో చిన్నమ్మ నా ముగ్గు చూడు అంటే నాకు ఇట్లాంటి ముగ్గులు చాలా వచ్చు అంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నట్టుంటే నేను ఇంట్లో అయితే ఇద్దరం నేను రాజు చెల్లికుంటా పనుకున్నాం అనమాట. సడన్ గా ఉన్నట్టుండి వాన అయితే వచ్చింది. అసలు నేను నమ్మలేకపోయినా. ఎండ ఉండే అట్లాంటి ఎంత వాన వచ్చేసింది. అసలుకి ఎండ ఉంది, ఒక సైడు వాన పడుతుంది. ఆశ్చర్యం అవుతుంది మాకైతే, ఎండ ఉండి వాన వస్తుంది ఏంటి అబ్బా అనుకుంటున్నాం. ఉన్నట్టుండి ఇట్లా వచ్చేసింది అనమాట. ఇంకా సంచి బట్టలు అయితే ఉతుకుదాం అది చెప్పాను కదా, కొంచెం గలీజ్గా ఉన్నాయని చెప్పి ఆడ వేసినాం అనమాట. అదే టయానికి బాగా వచ్చింది వాన అయితే. ఇప్పుడైతే రాజు కూడా చెప్తున్నాడు ఇంకా బాగుంది ఇక్కడ లోపల, బయట వచ్చాక చల్ల గాలి ఉంది చూడండి, ఎండ ఉంది వాన పడుతూనే ఉంది అంటున్నాడు. నాకు తెలిసి ఇట్లా ఎండ ఉండి వాన పడింది అనుకో ఖచ్చితంగా రైన్బో అయితే వస్తుంది అనమాట. అంటే ఇంద్రధనుస్సు వస్తుంది ఖచ్చితంగా. కానీ ఇప్పట్లో అయితే కనపడుతుందో లేదో తెలియదు. చిన్నప్పుడు అయితే ఎండ ఉండి వాన వస్తే ఖచ్చితంగా అయితే వచ్చేదనమాట. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయితే ఇంకా నీళ్ళు అయితే వర్షంలోనే వదిలేశారు. నీళ్ళు వస్తే ఇంకా మాకు వానలే ఏం లే, ఫస్ట్ నీళ్ళు పట్టుకోలేదు, ఎందుకంటే వారానికి ఒకసారి వస్తాయన్నమాట. చాలా వీడియోలలో మీకు చెప్పే ఉండింటాను, మాకు చాలా కష్టం నీళ్ళతో. అందుకనేసి అయితే ఇంకా నేను నీళ్లు పడదామని చెప్పేసి అయితే ఇంకా
ఇంకా ఇట్లా నీళ్లు పట్టేస్తాను అనమాట. మా అత్త అయితే ఇంకా కుళాయికి అయితే ఇంకా పైప్ పెడతాంది. ఇంకా నీళ్ళు పడ్డామని చెప్పేసి అయితే ఇంక నేను పైకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి నేను మోక్షకి అయితే ఇంకా జడేస్తున్నాను. సాయంత్రం ఇట్లా ఉంది అబ్బా, ఇంకా సాయంత్రం కూల్ గా ఉంది వాతావరణం అయితే. ఇంకా నేను మోక్షకి ఇంకా జడ వేయలేదని చెప్పేసి అయితే చేస్తాను. మోక్షి ఎందుకు తీసుకోలేనా అని ఇంతకు ముందు ఏమంటే అది నేను వీడియో తీయలేదు, ఇంకా నేను తీసినాను అనమాట. ఇంకా నేను మోక్షకి అయితే ఇంకా జడ అయితే వేస్తున్నాను. ఏం చేయలో ఏం అర్థం కావట్లా. సాయంత్రం వాతావరణం చాలా కూల్ గా ఉంది, బాగా ప్రశాంతంగా ఉందన్నమాట. అందుకనేసి అయితే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి పైకి అయితే వెళ్ళినాం అనమాట. రోజుసేపు ఉందామని చెప్పేసి అయితే చూడండి అసలు చాలా గాలి వస్తుంది. అసలు ఎంత గాలి వస్తుంది అంటే అంత గాలి వస్తుంది. నాకైతే ఏదో ఒక చెట్టు విరిగిపోతుందేమో అంత భయం ఉంది. ఒకసారి ఉరుములు కూడా వస్తున్నాయి. వాన అయితే ఈ రోజు నైట్ కి అయితే భారీ ఉందన్నమాట. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియో అయితే మీ ముందు ఉంటాము. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. ఇంకా ఏమంటే మాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు తెలిసేది. మేము రిప్లై ఇవ్వము అని అనుకోవద్దండి, ఎందుకంటే రిప్లై ఇస్తాము కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. అట్లని మీరు కామెంట్ చేయకుండా ఉండొద్దండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ పిల్లలతో ఆడుకుందామని చెప్పేసి అయితే ఇలా బయట మంచం వేసి పిల్లలతో కూర్చున్నాము. హాయ్ చెప్పమంటే అంటే ఆ పిల్ల చెప్పకుంది. మా నైషద చూడండి ఇంకా ఒక్కసారికి హాయ్ చెప్పమంటే చెప్తాది. ఇంకా వీళ్ళకి అలవాట్లేదు కదా, కొత్త పిల్లలు కదా, ఇంకా అందుకు ఊరిక చూస్తున్నారు అనమాట. పక్కింటి పిల్లలంతా వచ్చారు. నేను మంచం వేసిండే ఇక్కడ చాలా గాలి బాగా వస్తుంది అనమాట. బాగా చల్లగా ఉంది వాతావరణం. అందుకే మేము మంచం వేసింటే పిల్లలందరూ నైషగా కూర్చోళ్ళని చెప్పి కింద పడింది పాపం. నైషగా అన్ని పిల్లల పనులే చేస్తారు చూడండి. హాయ్ చెప్పమంటే ఫస్ట్ ఉంటుంది నైషగా అని చెప్పడానికి. చూడు సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని చెప్తా అంటే ఆయనకు చేయి పెట్టడానికి రాలేదు కానీ ట్రై చేస్తాను చూడండి పాపం. మీరు ఇట్లా అన్నందుకన్నా మీకు లైక్ కొట్టండి. ఇట్లా చేస్తుంది అనమాట, ముద్దు ముద్దు